నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా అతి ముఖ్యమైనది తల్లికి వందనం పథకం. పిల్లల చదువు కోసం తల్లులు పడే కష్టాన్ని తగ్గిస్తూ ప్రతి విద్యార్థికి ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ పథకం డబ్బులు ఎప్పుడు పడతాయి, ఎవరు అర్హులు, ఏ ఏ పత్రాలు కావాలి, ఎక్కడ అప్లై చేయాలి అని అలాంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీకోసం ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ని ఫాలో కావాల్సిందిగా కోరుతున్నాను. గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి అమ్మఒడి పథకాన్ని మరింత మెరుగుపరుస్తూ కూటమి ప్రభుత్వం ఈ తల్లికి వందనం తీసుకురావడం జరిగింది. దీనివల్ల ప్రయోజనాలు ఏంటంటే పాఠశాలకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 ఆర్థిక సాయం అందిస్తుంది. ఈ పథకంలో కొన్ని మార్పులు చేయడం జరిగింది. ముఖ్యంగా చేసిన మార్పులు ఏంటంటే గతంలో ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తించేది. కానీ ఈ పథకం కింద ప్రస్తుత ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలున్నా కానీ ప్రతి ఒక్కరికి ప్రభుత్వ నిబంధనల మేరకు లబ్ధి చేకూరేలా ప్రణాళిక అయితే సిద్ధం చేయడం జరిగింది. ఈ పథకం వర్తించాలంటే ప్రభుత్వం నుంచి అయితే కొన్ని అర్హతలు కొన్ని నియమాలు నియమించడం జరిగింది. అవేంటి మనం చూసినట్లయితే విద్యార్థి ఎవరైనా కానీ ఆంధ్రప్రదేశ్లో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న గుర్తింపు పొందిన ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న వారికి మాత్రమే ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుందని తెలియపరిచారు. హాజరు చూసినట్లయితే విద్యార్థికి కనీసం 75% హాజరు తప్పకుండా ఉండాలి. అదేవిధంగా రేషన్ కార్డు, కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు ఉండాలి. ఆ రేషన్ కార్డులో ఎంతమంది చదువుతుంటే అంతమంది పిల్లలు కూడా ఆ రేషన్ కార్డులో తప్పకుండా ఉండాలి. అదేవిధంగా భూమి పరిమితి చూసినట్లయితే మాగాణి భూమి ఉన్న వాళ్ళైతే 3 ఎకరాల లోపు భూమి ఉన్నవారు మాత్రమే అర్హులు. మెట్ట భూమి అయితే కూడా 10 ఎకరాల లోపు భూమి ఉన్నవారు మాత్రం కూడా అర్హులని తెలియపరిచారు. అదేవిధంగా విద్యుత్ వినియోగం చూసినట్లయితే నెలకు సగటున 300 యూనిట్ల కంటే ఎక్కువ ఎవరైనా విద్యుత్తును వినియోగించినట్లయితే వారిని అనర్హులుగా రిజెక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు ఎవరైనా ఇంట్లో ఉన్నట్లయితే ఆ ఇంట్లో ఉన్నవారికి ఇంకా తల్లికి వందనం అనే పథకం వర్తించదని తెలియపరిచారు. అదేవిధంగా ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నట్లయితే వారి పిల్లలకు కూడా తల్లికి వందనం పథకం అనేది వర్తించదు. పట్టణ ప్రాంతాల్లో చూసినట్లయితే 1000 చదరపు అడుగుల లోపు నివాస స్థలం ఉన్నవారే అర్హులు. 1000 చదరపు అలా అంతకంటే ఎక్కువ స్థలం ఉన్నవారు అనర్హులుగా ప్రకటించడం జరిగింది. ఈ పథకానికి మనం అప్లై చేసుకోవాలంటే మనకు కొన్ని డాక్యుమెంట్లు అయితే కావాలి. తప్పకుండా దరఖాస్తు సమయంలో లేదా వెరిఫికేషన్ కోసం ఈ కింది పత్రాలను అయితే తప్పకుండా సిద్ధం చేసుకోవాలి ఉండాలి. ఆ డాక్యుమెంట్లు మనం గమనించినట్లయితే తల్లి మరియు విద్యార్థి యొక్క ఆధార్ కార్డులు జిరాక్సులు ఉండాలి. తల్లి పేరు మీద ఉన్న బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా జిరాక్స్ పెట్టాలి. దాంతోపాటు ఆ అకౌంట్ బ్యాంక్కి ఆధార్ కార్డుతో లింక్ అయి ఉండాలి. అదేవిధంగా ఎన్పిసిఐ యాక్టివేట్ అయి ఉండాలి. అదేవిధంగా రేషన్ కార్డు జిరాక్స్ ఉండాలి. విద్యార్థి యొక్క స్కూల్ ఐడి కార్డు లేదా స్టడీ సర్టిఫికేటు ఆ జిరాక్స్ తీసి పెట్టవలసి ఉంటుంది. ఈ డాక్యుమెంట్లు రెడీ చేసుకున్నట్లయితే ఆ తల్లికి వందనం పథకం అనేది అప్లై చేసిన తర్వాత వెరిఫికేషన్కు సచివాలయం నుంచి సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ రావడం జరుగుతుంది. ఆ సమయంలో ఈ జిరాక్సులు మొత్తం కూడా రెడీ చేసి పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఉండాల్సింది ఏంటంటే బ్యాంక్ అకౌంట్ ఇంపార్టెంట్. బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ అనేది లింక్ అయి ఉండాలి తప్పకుండా. అదేవిధంగా ఎన్పిసిఐ యాక్టివేట్ అయి ఉండాలి. చాలామంది అకౌంట్లకి ఎన్పిసిఐ లింక్ అయి ఉండదు. కొంతమందికి ఏమవుతుందంటే 4 లేదా 5 అకౌంట్లు ఉంటవి. వాటిలో దేనికి ఎన్పిసిఐ లింక్ అయి ఉంటుందో తెలియక తికమక పడుతూ ఉంటారు. మీరు మీ ఆధార్ కార్డుతోని మీ మొబైల్లోనే ఏ బ్యాంకుకి ఎన్పిసిఐ లింక్ అయి ఉందో చెక్ చేసుకునే అవకాశం కూడా ఉంది. అది ఏ విధంగా చేసుకోవాలి, ఒకవేళ ఎన్పిసిఐ లింకు కాకుండా మనం ఎలా చేయాలి అనే విషయం గురించి మన మీకోసం ఇన్ఫో యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో కూడా చేయడం జరిగింది. అవసరం ఉన్న వాళ్ళు ఆ వీడియో చూసి ఎన్పిసిఐ లింకు ఉందా లేదా, ఉంటే ఏ బ్యాంకుకి లింక్ అయి ఉంది అనే విషయాన్ని చెక్ చేసుకొని ఒకవేళ కాకుంటే ఎలా చేసుకోవాలనే విషయం కూడా ఆ వీడియోలో తెలియపరిచాను. దాన్ని ఫాలో కావాల్సిందిగా కోరుతున్నాను. ఇక ముఖ్యంగా ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం అంటే అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రశ్న ఏంటంటే తల్లికి వందనం డబ్బులు ఎప్పుడు మన అకౌంట్లో పడుతావి?
అనే విషయం గురించి మనం చూసినట్లయితే తాజా సమాచారం ప్రకారం 2026 జూన్ 12వ తేదీ విద్యా కానుకతో పాటు తల్లికి వందనం నిధులను కూడా లబ్ధిదారుల ఖాతాలో జమ చేసేందుకు ప్రభుత్వం అయితే ముహూర్తం ఖరారు చేయడం జరిగింది. దాదాపు 78 లక్షల మంది విద్యార్థులు దీనికి అర్హులని నిర్ణయించి వారందరికీ కూడా ప్రయోజనం పొందే అవకాశం ఉందని తెలియపరచడం జరిగింది. జూన్ 2026 12వ తేదీ నుంచి జూన్ 2026 19వ తేదీ లోపు విద్యార్థుల తల్లుల అకౌంట్లో తల్లికి వందనంకు సంబంధించి నిధులు అనేది కూడా డైరెక్ట్ అకౌంట్లో పడే అవకాశం ఉందని అధికారిక వర్గాల నుంచి వార్త రావడం జరిగింది. ఈ విషయాన్ని గమనించగలరు. చూసారుగా, మీ పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అదేవిధంగా మీ బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకైనా మంచిది. అప్పటికప్పుడు తొందరపడితే ఏది రాదు. రెండో విడత కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. రెండో విడతలో వస్తుందో రాదో తెలియదు. అందుకని మొదటి విడతకే మీ బ్యాంకుకి సంబంధించి ఎన్పిసిఐ లింకు కానీ ఆధార్ లింకు కానీ ఏమైనా పెండింగ్ ఉన్నాయి ఒకసారి బ్యాంకుకి వెళ్ళి చెక్ చేసుకోండి. లేదా మన మీకోసం ఇన్ఫో యూట్యూబ్ ఛానల్లో మన మొబైల్లో ఎలా చెక్ చేసుకోవాలో వీడియో ఉంది. ఆ వీడియోని చూసి మీ మొబైల్లో కూడా చెక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. మరియు మీ ప్రభుత్వ పథకాల లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన మీకోసం ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఈ తల్లికి వందనం పథకం గురించి ఏమైనా డౌట్ ఉన్నట్టయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.